నబిల్ మెగా చీఫ్ అయ్యాడు ఎలాగే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే నబిల్ కన్నా కూడా పృథ్వీని మనం హ్యాట్సప్ చేయాలి, తనకి హ్యాట్సప్ చెప్పాలి కూడా ముందు. సో తను ఆడిన గేమ్లో ఒక్క చిన్న మిస్టేక్ వల్ల, అంటే ఐ పక్కన స్పేస్ ఇవ్వకపోవడం వల్ల తనైతే చీఫ్ కంటెండర్ నుంచి అంటే చీఫ్ అవ్వలేకపోయాడు, మెగా చీఫ్ అవ్వలేకపోయాడు. బట్ కాకపోతే కనుక చాలా ముందుగా, అంటే నబిల్ కన్నా ముందుగా అంతా పూర్తి చేసింది తనే. బట్ కాకపోతే కొంతమంది దాన్ని కన్ఫ్యూజ్ చేసేయడం వల్ల, లేదంటే తను కన్ఫ్యూజ్ అవ్వకపోవడం వల్ల కొంచెం గేమ్ అయితే ఇబ్బంది అయింది. అది కూడా కొంతమంది, అంటే ఎవరో కాదు, యష్మి చేసింది ఎక్కువ. సో అదిగో చూడు ఇదిగో చూడు అని చెప్పేసి తను అనటం కానీ, సో అదైతే నాకు నచ్చలేదు. ఇంకో నబిల్ గురించి మాట్లాడుకుంటే, నబిల్ గేమ్ కొంచెం డల్ అనిపించాడు కానీ, బట్ కాకపోతే అక్కడికి వచ్చేప్పటి సెంటెన్స్ బాగా పెట్టాడు, నీట్గా పెట్టి తన టైం తీసుకున్నా సరే నీట్గా పెట్టి తను అయితే గేమ్ అయితే ఆడాడు. చాలా బాగా అనిపించింది అక్కడ. సో చూసుకుంటే తన గేమ్ ఆడేటప్పుడు ఆ రౌండ్ అయితే తిప్పాలో, తను అక్కడ కొంచెం ఎఫెక్ట్ తక్కువ ఉంది. అంటే తను కన్ఫ్యూజ్ అయిపోయిన తర్వాత కళ్ళు తిరిగితే కదా, ఆ కళ్ళు తిరిగిన తర్వాత దమించి పడిపోవడం కానీ అలా అయితే జరిగింది. బట్ అలా కూడా లేకుండా తను చాలా బ్యాలెన్స్డ్గా అయితే పృథ్వీ ఆడుకుంటూ ఎక్కడ బ్యాలెన్స్ అవ్వకుండా చక్కగా నడుచుకుంటూ వచ్చి చాలా మంచిగా అయితే గేమ్ అయితే ఆడాడు. చాలా బాగా అనిపించింది పృథ్వీ గేమ్ మాత్రం, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో అక్కడ చాలా అంటే ఎఫర్ట్ పెట్టి ఆడాడు. ఇప్పటి వరకు మనం చూసిన గేమ్స్లో ఎక్కడ కోపం చూపించాలో ప్రతిదానికి వేస్ట్గా కోపం చూపించే పృథ్వీ కోపం లేకుండా ఓడిపోయినా కూడా సైలెంట్గా వెళ్ళిపోయాడు. అసలు ఎక్కడ బాధ లేకుండా అది రిలాక్స్గా వెళ్ళిపోయాడు. కోపం మాత్రం ఎక్కడ ఒకరి మీద కూడా అగ్రెసివ్నెస్ చూపించుకొని వెళ్ళిపోయాడు. చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ నబిల్ అయితే బాగా ఆడి పర్ఫామ్ చేశాడు. సో ఫస్ట్ నుంచి కూడా తను 100% తీసుకుంటూ వస్తున్నాడు. సో ఇందులో కూడా కొంచెం అటు ఇటు అయినా కూడా చాలా 100% ఎఫెక్ట్ పెట్టి 100% గేమ్ ఆడి చక్కగా సెంటెన్స్ ఫామ్ చేసి చాలా మంచిగా ఆడాడు. సో చీఫ్ అవ్వడం చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే 9 మందిని హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు 8 మందిని హ్యాండిల్ చేయాలి. రాబోయే వైల్డ్ కార్డ్స్ని హ్యాండిల్ చేసుకోవాలి, వాళ్ళని డిఫెండ్ చేసుకోవాలి. సో ఇలా ఆడగలిగే క్యాపబిలిటీ నబిల్కి ఉందని నా ఫీలింగ్. సో చాలా బాగా అనిపించింది అన్నమాట నబిల్ మెగా చీఫ్ అవ్వడం అనేది. సో కంగ్రాచులేషన్స్ చెప్పుకోవాలి ఆయనకి. సో అలాగే నాకు చాలా బాగా అనిపించింది. ఎంతమంది నబిల్ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళ కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోండి.